608 రోజులు 9 సార్లు స్పేస్ వాక్ 27 ఏళ్ల కెరీర్లో 3 బిగ్ మిషన్స్. ఇవి వింటుంటే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమెయే అంతరిక్షంలో మారథాన్లో పాల్గొన్న తొలి వ్యక్తి, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. 27 ఏళ్ల నాసా ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటేసి సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రియురాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా నుంచి ఆమె రిటైర్ అయినట్టు నాసా అధికారికంగా ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని నాసా పేర్కొంది. అయితే వారం రోజుల రోదసీ యాత్రకు వెళ్లిన సునీతా విలియమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవడం ఆమె కెరీర్లోనే హైలైట్. ఈ రిటైర్మెంట్తో అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఒక యుగం ముగిసింది. సునీతా విలియమ్స్ రికార్డులు స్ఫూర్తి, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మరి అంతరిక్ష యాత్రలకు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్ కెరీర్ పై ఓ లుక్కేద్దాం. సునీతా విలియమ్స్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆమె 27 ఏళ్ల నాసా ప్రస్థానంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె కెరీర్లో 3 మిషన్లు, 608 రోజులు, 9 సార్లు స్పేస్ వాక్తో పాటు ఇంకా ఎన్నో రికార్డులున్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె మొత్తం 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు ఆమె అంతరిక్ష కేంద్రంలో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్షంలో మారథాన్లో పాల్గొన్న తొలి వ్యక్తిగాను సునీతా విలియమ్స్ కు గుర్తింపు దక్కుతోంది. ఇక అంతరిక్షంలో 6 నెలల కంటే ఎక్కువగా ఉండడంతో పాటు నాసాలో వివిధ రకాల సేవలు అందించిన అమెరికా ఆస్ట్రోనట్ సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందింది. ఆమె కెరీర్ మొత్తంలో 3 సార్లు అంతరిక్షంలో గడపడమంటే ఆమె తనను తాను త్యాగం చేసుకున్నారనే చెప్పాలి. దీంతో ఆమె అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన నాసా అంతరిక్ష యాత్రికుల్లో ఆమె టాప్ 2లో నిలిచారు. ఇక సునీత పేరున ఉన్న రికార్డులు చూస్తే మహిళల్లో అత్యధిక స్పేస్ వాక్ చేసిన మహిళగా నిలిచారు. ఆమె ఏకంగా 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష శూన్యంలో ఆమె 62 గంటల 6 నిమిషాలున్నారు. ఇది మామూలు విషయం కాదు. ప్రాణాలకే ప్రమాదకరమైన సాహసం అది. అంతరిక్షంలో మొదటి మారథాన్ రన్ చేసిన ఆస్ట్రోనట్ ఆమె. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన నాసా మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. అయితే అంతరిక్షంలో ప్రయాణిస్తే ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది. ఎముకల బరువు 10% తగ్గిపోతుంది. తరచూ అంతరిక్షంలో ప్రయాణించే వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు అంతరిక్ష ప్రయాణాల్లో ఏమాత్రం సేఫ్టీ ఉండదు. ఎప్పుడు ఏమైనా కావచ్చు. అలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సునీతా విలియమ్స్ కి కూడా ఎదురయ్యింది. 2024 మిషన్లో ఆమె ISSకి బయలుదేరగా స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో థ్రస్టర్ సమస్యలు వచ్చాయి. హీలియం లీక్ అయ్యింది. దీనివల్ల ఆమె ISSలో 8 రోజులు ఉండాల్సిన ప్లాన్ కాస్త 280 రోజులకు పొడిగించాల్సి వచ్చింది. ఆ తర్వాత 2025 మార్చిలో స్పేస్ వాక్ క్రూ 9తో ఆమె తిరిగి భూమికి సురక్షితంగా వచ్చారు. అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ 27 ఏళ్లుగా నాసాలో వివిధ రకాల సేవలు అందించారు సునీతా విలియమ్స్. ఆమె ప్రొఫైల్ విషయానికొస్తే 1965 సెప్టెంబర్ 19న అమెరికాలో పుట్టారు సునీతా విలియమ్స్. తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా గుజరాతీ, తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరి అమ్మాయి. ఆమె అమెరికాలోని నావల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అమెరికన్ నేవీలో కెప్టెన్గా పనిచేసిన సునీత 40 రకాల విమానాల్లో 4000 గంటలకు పైగా ఫ్లైట్ అవర్స్ చేశారు. 1998లో నాసా ఆస్ట్రోనట్గా సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు. 2006, 2012, 2004 జూన్లో సునీతా విలియమ్స్ అంతరిక్ష మిషన్లు చేశారు. వీటిలో 2012, 2024లో ఆమె ISS కమాండర్గా ఉన్నారు. అయితే ఆమె పుట్టింది అమెరికాలోనే అయినా ఆమె తండ్రి భారతీయుడు కావడంతో ఆమె ఆ భారతీయతను ఎప్పుడూ గర్వంగా చాటుకునేవారు. తన భారతీయ వారసత్వం గురించి అంతరిక్ష యాత్రలో గొప్పగా చెప్పేవారు. ISSలో ఉండగా ఆమె 2012లో ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగరేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు దీపావళి, ఇతర పండుగల సందర్భంగా శుభాకాంక్షలు పంపారు. ఇంకా అంతరిక్ష కేంద్రానికి తనతో పాటు భగవద్గీత, గణేష్ విగ్రహం, సమోసాలు తీసుకెళ్లారు. ఆమె చాలాసార్లు భారత్ అద్భుతమైన దేశమని, తనకు అది గర్వకారణమని చెప్పారు.
అయితే ఆమె రిటైర్మెంట్ చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది. నాసా తన ప్రకటనలో రిటైర్మెంట్కి సంబంధించి ఖచ్చితమైన కారణం చెప్పలేదు. 27 ఏళ్ల పాటు సేవలు అందించాక వెల్ డిజర్వ్ రిటైర్మెంట్ అంటూ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలని నాసా తెలిపింది. 60 ఏళ్ల సునీత విలియమ్స్ మాత్రం అంతరిక్షం తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని, 3 సార్లు అంతరిక్షంలో ప్రయాణించడం గౌరవమని, భవిష్యత్తులో చందమామ, మార్స్ మిషన్స్ను చూడడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే 60 ఏళ్ల వయస్సు, సుదీర్ఘకాలం సేవలు అందించడం వల్ల ఆమె సహజంగానే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.